మొన్నేమో వైష్ణవి, నిన్నేమో మౌనిక. అసలేంటండి ఈ న్యూస్ చూస్తుంటే చాలా భయమేస్తుంది. అసలు మన ప్రభుత్వం చట్టాలన్నీ ఏం చేస్తుంది? తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెట్టి 3 పూటల తిండి పెట్టి పందుల్ని మేపినట్టు మేపుతున్నారు. అసలు తప్పు చేసిన వెంటనే శిక్ష పడితే ఇంకో రెండో తప్పు జరగదు కదా! అది ఎవరైనా సరే ఆడవాళ్ళు తప్పు చేసినా వెంటనే శిక్ష పడాలి. మగవాళ్ళు చేసినా వెంటనే పడాలి. అసలు వైష్ణవి ఇన్సిడెంట్ నుంచి బయటపడే లోపే ఇంకొక ఇన్సిడెంట్ అనమాట. ఇవి చూసినప్పుడు నాకు చాలా భయమేస్తుంది. వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీని చూసినప్పుడల్లా ఏడుపొచ్చేస్తుంది నాకైతే. పాపం వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో కదా. పేరెంట్స్ ఏడ్చారంటే కన్నవాళ్ళు కాబట్టి ఏడుస్తారు, కానీ వదిన మరదళ్ళు అసలు వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఏడ్చే వాళ్ళే, కానీ తన కోసం ఏడవని వాళ్ళు ఒక్కరు కూడా లేరు. సో అలా ఉందనంటే తను ఎంత మంచిదో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో తన మంచితనం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది, కానీ తనకు న్యాయం జరగాలి. మన ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని మనం అందరం కూడా న్యాయం కోసం పోరాడాలబ్బా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత నరకం చూస్తుందంటే ఆ బాధ చెప్పలేంది. నిజంగా నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను రోజైతే వాళ్ళ అమ్మ కోసం ప్రేయర్ చేస్తున్నా, తనను ఓదార్చు అనేసి. ఎందుకంటే మనం చేయగలిగింది ఇది తప్పించి ఏది లేదు. ఆ బాధ ఆ వేదనని ఏ తల్లికి రాకూడదు, ఏ అన్నదమ్ములకి రాకూడదు, ఎవరికి కూడా మన శత్రుకు కూడా రాకూడదు. ఆ ఇన్సిడెంట్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అనుకునే లోపు ఈ మౌనిక ఏమనైతే ఘోరం బాడీ పార్ట్స్ మొత్తం పార్ట్ చేసి ఫ్రిడ్జ్ లో కొన్ని బయట కొన్ని ఇంకా తలనైతే కిరోసిన్ పోసి కాలు పెట్టేశాడంట. ఇంత నీచానికి పాల్పడ్డ వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉందా? అయినా వాళ్ళని జైల్లో 3 పూటలు అన్నం పెట్టి, ఏదైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూ వస్తే ఐసీయూలలో పెట్టి, వాళ్ళ కోసమని మామూలు పేషెంట్స్ ని ఆపేసి వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్లు అనమాట. ఇలా చేస్తే వాళ్ళకి ఎక్కడ భయం ఉంటది? నిజంగా మన పురాతన కాలంలోనంట కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం ఇలా శిక్ష విధించే వాళ్ళంట. అదే ఇప్పుడు చేస్తే గానీ వీళ్ళకి బుద్ధి రాదు. నా తరపు నుంచి నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఈ మానభంగా హత్యలు చేసిన వాళ్ళని ఏ ఇంటెన్షన్తో చేసినా కూడా వాళ్ళకి ఉరిశిక్ష అయితే ఖచ్చితంగా పడాలి. ఎందుకంటే ఒకరి ప్రాణం తీసే హక్కు మనకి లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే నా రక్తం అయితే మరిగిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం? సామాన్యులం, ఏమీ చేయలేము. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, వైష్ణవికి న్యాయం జరగాలి, అలాగే మౌనికకు కూడా న్యాయం జరగాలి. పొద్దుట నేను ఒక ఇన్సిడెంట్ చూశాను, అది చాలా భయంగా అనిపించింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి, అది కూడా ఇలాంటి కేసే. అసలు ఎందుకు చేశారనేది నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.